ఇలా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నానని మాట్లాడుతూనే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అది నాకు లాభం అంటున్నాడు. నా తల్లిదండ్రులకు బహుమానముగా కుమారునిగా స్వాస్థ్యముగా నేను అనుగ్రహించబడ్డాను. దేవుడి మహాకృపను బట్టిన ఆయుష్ నేను బ్రతికే సంవత్సరము దేవుడు అధికం చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం దేవుని పరిచయం చేస్తూ దేవుని పనివాడిగా ముందుకు సాగుతున్న దేవుడు అనుమతించి ఆయన సేవకుడిగా నన్ను స్థిరపరిచాడు. అయితే ఇక ముందు ఈ ప్రాణాత్మ దేవుడు దేవుని ద్వారానే అనుగ్రహించబడ్డాయి. ఈ ప్రాణాత్మ దేవుడు దేవుని ద్వారానే ఆయుష్ పొడిగించబడుతున్నాయి. దేవుని ద్వారా పొడిగించబడుతున్న ఈ ఆయుష్ దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నా. నేను బ్రతికితే దేవుని కొరకే, దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నాను. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావైతే నేను లా అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఈ ప్రాణాత్మ దేహం, దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఈ ఆత్మీయ జీవితం, దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఈ సేవా జీవితం, దేవుని ద్వారా అనుగ్రహించబడినవి ఇవన్నీ కూడా దేవుని కొరకు మాత్రమే. నేను బ్రతుకుతే దేవుని కొరకే బ్రతుకుతా, చనిపోయినా కూడా అది నాకు లాభం. ఎందుకంటే నాకు ఒక నిరీక్షణ ఉంది, చచ్చిన నేను తిరిగి లేస్తాను. నా శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు, నిత్య జీవనకు చేర్చబడతాను. కాబట్టి ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తానన్న ఆ యొక్క క్లారిటీ నాకు ఉందనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, అపోస్తలుడైన పౌలు ఏ స్టేట్మెంట్ ఇస్తూ ఆయన మాటను కలిగి జీవించాడు. మనం కూడా బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే అనే మాటను బట్టి ముందుకు సాగి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడి ఆయన కొరకు సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా ముందుకు కొనసాగించబడుతున్నదాకా. ప్రైజ్ ది లార్డ్, మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.